వేసారు అన్ని. అది గన్ను కూడా తేవాల్సింది కార్తీక్, అన్ను కూడా తేవాల్సింది. అప్పుడు ఒక్కొక్క కాయ ఒక్కొక్క వెరైటీ, డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు. అరే మా స్కూటీ వెళ్ళిపోతాం, అర్థం వస్తున్నాడు, వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు అన్నయ్య కోసం. ఈ చెట్లు ఇవ్వలేదా అక్కడ వరకు ఇచ్చాను. ఈ రెండు కాయలు కాయగా అవి ఆటి వరకు ఇచ్చేసారా? ఆటి వరకు ఇచ్చాను, ఎక్కువ కాయలు కాస్తా. ఎన్ని చెట్లు అవి? అవి మొత్తానికి 15 అయినా ఉండే. రసాలు లేవు అందులో, అన్ని బంగిడి పిల్లలు. బంగిడి పిల్ల ఉండి డిఫరెంట్ డిఫరెంట్ రసాలే ఉంది. యాపిల్ టైప్ చిన్న కాయ ఉంది, చెట్టుని పండించి తింటే నెంబర్ 1 ఉంటుంది. ఇదే 15 ఒక చెట్టు అది కూడా ఉంది. డ్రాగన్ ఫ్రూట్లు పండుతాయా? డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ పండు అసలు. వాటర్ బాగానే పడతాయా ఇక్కడ? వాటర్ బాగానే వస్తాయి. వాటర్ నెంబర్ 1 వస్తాయి. ఇప్పుడు అక్కడ మంచినీళ్ళు పట్టుకెళ్తున్నారు అందరూ, మన కారాపమే మంచినీళ్ళు పట్టుకెళ్తున్నారు అందరూ. మ్యాక్స్ ఒక 20 అడుగులు కాయలు కోస్తాడు, ఆపుతాడు వాతావరణంలో తీసుకున్నాం. ఇప్పుడే కోసుకెళ్తున్నాడు, ఫ్రెష్ కోసుకెళ్తున్నాడు. ఇంటికి వెళ్తే మళ్ళీ అంతే అన్నీ అంతే చేస్తాడు. మా పద్ధతి బ్రో, డాడీ చనిపోక ముందు చెట్టు నిండా ఫుల్ కాయలు. డాడీ ఎప్పుడైతే చనిపోయాడో గోసాలు వెళ్ళిపోయినారు. ఆ ఊర్లో వాళ్ళు అందరూ కోసుకెళ్ళిపోయారు. మేము వచ్చి డాడీ చనిపోయిన 20-30 రోజులకు వచ్చాం, చెట్టును కాయలు లేవు. అప్పు ఏం అదిగో అది ఒక మోడల్ ముగ్గిపోయిన కాయలు దొరికి వెళ్దాం. ఆల్ఫోన్సో ఉంటుంది అక్కడ. ఆల్ఫోన్సో డ్రాగన్ ఫ్రూట్ అందరికీ తెలియదు అన్న. అదే డ్రాగన్ ఫ్రూట్ తెలుసు కానీ బ్రో మొత్తం ముగ్గుని ఉంటే పండుకొచ్చుకున్నాం. అటువంటి ఇంకా అవకాడో కూడా పండుద్దేమో ఇక్కడ. మినుములు వాటర్ మంచిగా వస్తే అన్ని పండించవచ్చు బ్రో. వాటర్ రావు అక్కడ వదిలితే. ఎంత వాటర్? ఈ కాలం నుంచి వాటర్ ఇంజిన్లో పెట్టుకుంటారు చేలకి. ఎక్కడ నుంచి వాటర్ ఇది అటు నుంచి వచ్చేది కృష్ణా జిల్లా. మనీ కాదు ఇవన్నీ. ఇదిగో కింద ఇప్పుడే పూత పడింది బ్రో, పిందులు పడింది. ఉన్నది ఇంకా 4 నెలలు 3 నెలలు అయితే తయారైపోతాయి చెట్టు. ఇప్పుడే పిందులకు సీజన్ ఇప్పుడే మొదలవుతుందిగా, పిందులు కూడా పడ్డాయి అన్ని. కాయలు అప్పుడే రావు అన్నా అని రావు, మందు పడుతుంది. ఇయ్య లావు అవుతాయి, తయారవుతుంది. చూడు ఇదిగో చూడు ఎన్ని కాయలు. ఇట్టా చెట్టు అమ్ముతారు. ఇట్లా పిల్ల సైజులో ఉన్నప్పుడు చెట్లు అమ్మి రేటు మాట్లాడి ఇచ్చేసేస్తాం. ఎందుకంటే మనం కాపలా కాయలు ఎవరు కోసుకెళ్ళిపోతారు అందరు. పోటీగా వస్తున్నట్టుంది మన దగ్గర బండి, అది తెల్లబండి. మన దగ్గర వస్తే వచ్చింది, మనం వెళ్ళి నచ్చింకాయ కోసుకోండి తినడం, మళ్ళీ తిరిగి వస్తాం. ఎన్నయ్య కోసాను అంటున్నాడు. నచ్చిందే తీసుకెళ్దాం, ఎందుకంటే మళ్ళీ తయారైనా వద్దాం బ్రో. ఫోన్ చేస్తా బ్రో మళ్ళా ఇప్పుడు. ఎందుకంటే ఇగో చూసావు తయారంగా అట్నే అయిపోయిందిలే, తయారవ్వాలి. సేమ్ ఇలాగ అన్నాడుగా. నాకంటే అల్లరాడు, మనం తీసుకుంటాం. తమ్ముడా అన్ననా? అన్న అక్క ఇప్పుడు గుంటూరు వెళ్ళిపోయింది బండి వస్తే. ఇప్పుడే సీజన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది బ్రో. అందుకని లేదంటే మన కాయ పాటికి ఫుల్గా ఇంతలాగా ఉండేది కొబ్బరి మామిడి కట్టేది. సీజన్ రెడీ అయినా అన్నీ ఇప్పుడు ఆ చెట్టు ఉందా, అది నువ్వు అదే నెల మళ్ళీ వచ్చి చూడు, 2 నెలన్నర తర్వాత వచ్చి ఇంతలాగా కాయ ఇంత కాసిందా అంటావు నువ్వు. అవును. ఇంకోటి యాపిల్ కాయ, యాపిల్ షేప్ సైజు అటువైపు వేరే బాబాయ్ వాళ్ళకి అవి కాయలు అలాగే యాపిల్లా ఉంటుందా? సేమ్ యాపిల్ రౌండ్ సైజు కూడా ఇంతలో ఉంటుంది. షేప్ అంతా యాపిల్ షేప్ సైజు. ఇక ముంజులు కట్టి తెచ్చుకుంటే ఏది ఎక్కాలి కదా మనం, ఎట్ట దింపుతాం తెచ్చి కోసేయండి, అదన్నీ తీసేయాలి మనం. చూడు గ్రీనరీ చెట్లు, గ్రీనరీ మాత్రం సాలిడ్గా ఉంది. గ్రీనరీ చూడు అసలు. ఇంకెంత దూరం? ఇంకా అదిగో ఆవు తోటలు కనపడండి. అదా? అది రీసెంట్గా కొన్నాడు డాడీ కొన్నాడు. అంతే. పాములు సర్వసాధారణంగా కనబడుతుంటాయా? నాగం పాములు ఆడ ఉంటాయి.
వెళ్ళిపోయినట్టుండి ఆడ ఆ చెట్లు కాడ ఉంటాయి. ఇప్పుడు ఉండవు, ఇప్పుడు అన్నీ ఆయన క్లీన్ చేయించాం. ఇదివరకు ఉండే నాగుపాములు 2 ఇవి ముందు ముదిరిపోయింది, గేల ముదిరిపోయింది అంత నల్ల రంగు. ముంజులు ఇంకెంత స్వామి, అదిగో ఆవు దూడలు, అదిగో మేతనే గేదలు. అదే దూరం అని చెప్పాక చక్కర మరి బండి తాళాలు లేవుగా, బండి ఆడి దగ్గర ఉన్నది. కారు వచ్చింది కానీ ఇటు గీతలు పడతాయి. కారు వెళ్ళే రూట్ కాదు అసలు ఇది. అయినా తిరగదు, కటింగ్ తిరగాలంటే కిందకి ఆడ దిగాలంటే కింద ఇల్లు దేశాలు కాదు. అక్కడ వాడు దగ్గర ఎంట్రన్స్ ఇక్కడ చేపలు పట్టేవాళ్ళు మామూలు వేసి ఆ గుడిసే అదే గుడిసే. అది మామూలుగా అవన్నీ తీసుకెళ్ళిపోయారు. మామూలుగా తీసి అడ్డం వేసేవాళ్ళు ఎట్ట వాళ్ళ అడ్డం వేసేవాళ్ళు, దాంట్లో పడి అటుకెళ్ళి అమ్మేవాళ్ళు సెంటర్లో. అంత పెద్ద పడి కొన్ని పెద్దవి పడితే ఎంత పిల్లవి పడితే కొర్రమైన చిన్న ఇంటి దగ్గర చెరువులు అయితే చేపలు పట్టినప్పుడు కొరమేలు చాలా దొరికినాయి. కొరమేలు కాస్ట్ ఎక్కువ, 500 బుక్ చేయాలి. 500, 1000 రూపాయలు అలా ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ నాకేనే అన్నారు, ఆడికి చదవడని ఆడికి ఇచ్చారు. అంటే మరి చదువు ఆడికి ఇచ్చిన వేస్ట్, ట్రాక్టర్లో అవసరాడు, డిగ్రీ లేదు ఏం లేదు. ఆడికి ఇచ్చిన చింతకాయలు తింటావా? అదే అన్నయ్య చింతకాయ కోసిరా, ఉంటాయా చింతకాయలు. ఈ చెట్టు మనకు ఎప్పుడు తినలా, పోయి మగరుకుండిద్దామా. ఒక పప్పుది, ఒక పప్పు న్యూట్యూబ్లో పెడతాడు. పప్పు తీసేసి తిను. ముగ్గింది ఇద్దండి, అది ఒకరికి ఉండదు. తినమని ఎత్తున్నావా, వీడియో తీయమని ఎత్తున్నావా? ఎత్తున్నాం పడే అన్నీ పడేసారు, అన్నీ పోయినాయి. ఈతకాయలు భలే ఉంటాయి కదా, ముగ్గిపోయి చెట్టు మీద ఉంటే మనం చెట్టు మీద ముగ్గుతాయా? గడ చెట్టు మీద ముగ్గుతాయి, గడబెట్టి పొట్టుకుని రాల్చుకోవటం, ఏరుకోవటం అన్నీ పడేసారు. అబ్బా అదేం చెట్టు రా బాబు, కాయలు విరబోస్తున్నాయి. అదిగో అట్ట కాదు అది మంది, అది వేరే వాళ్ళది, మంది కాదు. మనకి వేరే వాళ్ళ దాంట్లో కొయ్యాలి, మనవి కాదు. అవి కోసుకున్నాం, ఎవడు లేడు అంతా. ఇదేం చెట్టు రా బాబు, ఆయనే తీసుకున్నాడు లీజ్కి మొత్తం. అదిగో వస్తున్నాడు కనుక మనం ఏడ కోసుకెళ్తామని వస్తుంది కాదు, కానీ చేతిలో కవర్ చేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. ఇవన్నీ లీజ్కి ఆయనే తీసుకున్నాడు. చెప్పాక నేను మనిషి వస్తున్నాడు, ఆ మంచిగా కావాలని 16,000కి దెంగేసిండు సప్లగా. చాలా తక్కువ అది, 16,000 తక్కువ ఇచ్చామంటే. 20 చెట్లు ఉంటే అసలు 50,000, 70,000 పలుకుతుంది. మనం అసలు అంత ఇయ్యలేము, పోతే పోయిన చిన్నవి అని మనమే వదిలేస్తాం. డాడీ కూడా అట్లా వదిలేస్తాడు. అప్పుడు అన్న మామిడికాయ చూసావా, అద్దుకో అద్దుకో సైజ్ అదిగో చూసావా. కారు గీతలు పడతాయని బండి అంతలే రప్పాయి కోసుకున్నాం. అడుగురా ఇప్పుడు కాదు, అది జనం ఉన్నారు. అదే సైజు. ఏ ముందు చూడు, అరే అదే కలర్ చూడు, బండి కలర్. ఏం కావాలి ఈరోజు, నీకు డబ్బులు దొరుకుతాయి. యూట్యూబ్లో తయారవ్వలే ఇంకా. ఇది కాపు కాయటం అంటే అసలు చెట్టు మొత్తం అట్లా కాసిద్ది. ఇది వద్దరాలు చూడు, చెట్టు మొత్తం ఇదే రీతిలో కాసిద్ది. మొత్తం కాగితం అయితే ఒకేసారి కాసిద్ది, లేదంటే అసలు కాయలు. ఏది కుళ్ళిపోయినాయి కాయలు, అది పురుగు పడింది. కాస్తే ఘనంగా కాస్తాయి, లేదా అసలు కాయవు. వేసేసాడు దెబ్బ. బ్రో ఇది ముగ్గిందా లైట్గా తింటే మనం ఏం చేయం. ఇది హైలైట్ అసలు. ఎట్ట కాస్తాయి మనకి, ఎట్ట ఇచ్చేస్తాం వాళ్ళకి. ఈ మనకి కాదు, ఈ వేరే వాళ్ళు. ఇవన్నీ లీజ్కి ఆయనే తీసుకున్నాడంట. ఇప్పుడు తెలిసి ఇప్పుడు చదువుతున్నాడు వాడు ఫోన్లో. ఏమన్నా సాలిడ్గా ఉన్నాయి అసలు. ఇట్లాంటిది ఒక్క చెట్టు ఉన్నా నెంబర్ 1. తయారైంది అయినా అట్ట పడేసావు కోసి ఆ కాయని. తయారైంది గురు, అది వెళ్ళిన కూడా పడేసేది. పాపరాత చెట్లు ఇవన్నీ. అవునా,
మంటాతయ్యేగా మందాతి మరి ఇంకే ఈ కాయలు ముగ్గితే ఉంటాయి అన్న. ఇదేం చెట్టు రసాలు ఇది ఈ రసాలు అయ్యే చెరుకు రసాలు బ్రో. రసాలు నంబర్ 1 ఇది. ఈ గుద్ద బలం చెరుకు రసాలు. పూత పడితే గిట్ట పడితాయి ఫుల్గా ఘనంగా, లేదంటే అసలు పండదు. చూడు ఒక గుత్తికి ఎన్ని కాయలు ఉండేది చూడు. ఉన్నాయి అది వచ్చాం ఇయ్యే, అది ఆ గేదెలు మేసేదే స్థలం. ఎవరు అరటికేలా వద్దురా ఇక్కడ గెలా వచ్చాడు ఆడు వచ్చాడు, ఆయనే పిలిచాము. పైన ఉంది పైన పైన బంగిని పిలిచి తినే అరటికాయలు అన్న అయ్యే అవి బంగిని పిల్లి కావాలి. బంగిని పిల్ల అది ఏది టైర్ అయినా బొట్టకాయ పైన వెళ్ళేటప్పుడు చూద్దాం. అప్పు ఇదిగో రసాలు ముగ్గిపోయింది. రసాలుగా చిత్తూరుకాయలు చిత్తూరు అదే చూడు బ్రో. ఈ పిన్నంతా కొస్తే 1000 కాయ ఉంటుంది చెట్టు మొత్తం. ఇవన్నీ మార్కెట్లో పెడితే ఇచ్చుడు కావుని ఇచ్చుడు ఎక్కడ కాసింది కాయలు 2 వెరైటీ అసలు అక్కడ ఉంది, అక్కడ కాసినాయి అంటించిన వాటికి వెళ్ళే ఉంది. అట్లనే మరి చెట్లు మొత్తం మీ తాతలదేనా ఇదంతా? ఆయన 30 ఎకరాలు ఉంది ఆయనకి. గుడికాలంకలో ఉంది, గుడికాలంకలో ఉంది, ఏడ ఉంది. డాడీ అసలు ఈ కొనేవాడు కాదు ఎంత దూరం. ఆ తాతయ్య మూలానే ఈ పొలం కొన్నాడు. 30 లక్షలు 40 లక్షలు కట్టింది. అంతంత పెట్టుకున్నారా? అయినా దీనికి అగ్రివాళ్ళు అన్నీ ఉండే కానీ లోపలికి వచ్చేసింది, బయటికి నెట్టుకోవాలి ఎండాకాలం అంతా పెట్టి. ఆర్డర్లు లేదు, ఊసుకెళ్తాం వచ్చింది ఉంది. ఆగి వచ్చాడు ఇంటికి. ఇది ఒకటి కాదు, ఇంకొక సంచి అడుగు అతను. ఆయన ఇంటి దగ్గర గోతంలో, ఇది కాదు ఆయన దగ్గర గోతంలో పెట్టిమని చెప్పి ఇంటికి వెళ్ళాక. ఇటు నుంచి వచ్చాడు ఈయన. ఆ బండి ఇటు నుంచే ఆడికెళ్ళి తీసుకొచ్చాడు బ్రో. ఆయన గోతంలో పెట్టించాడు, ఇంటి దగ్గర పెట్టించాడు. ఈ సంచిలో ఇంటికి వెళ్తాం కదా, ఈ ప్రస్తుతానికి ఎక్కడికి పెట్టుకెళ్తాం. 10 కాయలు ఇంటికి వెళ్ళినా. ఆవులా ఇక చూశాను ఇందాక నేను వచ్చేటప్పుడు ఇక్కడ మేత్తనాయి. నేను దోలేవాడిగా చెబుతా మరి. కాయలు కొమ్ములతో పొడిచి రాలుతాయి. ఇదిగో తయారైంది. గ్రీన్ మచ్చ వచ్చిందంటే తయారైనట్టు. ఈ మచ్చ కాదు, ఇక్కడ డాట్స్. ఇదిగో కొంచెం ముగ్గినట్టు ఉంది. దీన్ని ఇవన్నీ మనయే అప్పు, ఇవన్నీ మనయే. ఇవి చెట్లన్నీ మనయే బ్రో. ఏడు నుంచి కాదు ఊరు దాకా ఇటు వచ్చాం. మన చెట్లు ఇవన్నీ స్టార్ట్